ప్రణాళిక లేకుండా హామీలు ఇచ్చేస్తారా సార్ ఎన్నికలకు ముందు మామూలుగా రాజకీయ ప్రణాళికలు అసలు ఎప్పుడు పట్టించుకుంటారు చెప్పండి? అడిగినప్పుడు చంద్రబాబు అంటే మరి జగన్మోహన్ రెడ్డి 2009లో ఆయన అప్పుడు చెప్పారు 2009లో ఏది నగదు బదిలీ అని. అప్పుడు అందరికి ఈ కూడా ఇచ్చారు ఏటీఎం కార్డు చాలా మంది. మరి నగదు బదిలీ ఆ 2009లో అధికారంలోకి రాలే, 14లో ఇచ్చారు, మరి అధికారంలోకి వచ్చారు కదా నగదు బదిలీ ఏమైనా చేశారా? అలాగే పోనీ స్వయంగా బాబు గారే చెప్పినటువంటిది రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయగలిగారా? చెయ్యరని తెలిసినా ఓట్లేస్తున్నారు కదా, చేశాడని తెలిసినా ఓడగొట్టారు కదా. అదే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకొచ్చి దేనికి ఎంత అవుద్దని లెక్కలు చెప్పి ఇది సాధ్యం అవుద్దా లేదని ఒక ప్రణాళికాబద్ధంగా చెప్తే పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లేదు మీ వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పి ఒక లిస్ట్ లెక్క చెప్తే వీళ్ళకి ఓట్లు వేశారు. అంటే ప్రజలు కూడా ఇస్తారేమో నమ్మేస్తారు తప్ప ఈ లెక్కలే పట్టించుకోరు. నేనైతే నమ్మేస్తారు అనుకోవట్లేదండి. వీళ్ళది ఒక ఆస్పెక్ట్ లో చంద్రబాబు నాయుడు పబ్లిక్ లో బాగా తీసుకెళ్ళింది ఏంటంటే వీళ్ళు సంక్షేమాలు పెట్టేయడం వల్ల మనకి ఏ డబ్బులు ఉండట్లేదు, అందుకే రోడ్డు వేయలేకపోతున్నాం, కాలువలు కట్టలేకపోతున్నాం, ఏ సదుపాయాలు కల్పించలేకపోతున్నాం అనేది జనంలోకి తీసుకెళ్లారు. అందులో ఉన్నటువంటి లేబర్ మాత్రం అవి లేకపోతే రేపు ఓటేయరేమో అన్న భయంతో వాళ్ళ కోసం హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎడ్యుకేటెడ్ తటస్థులు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్కి వచ్చేవాడికి ఏమి ఇవ్వలేవు, ఊరికి నా మాట చెప్తారు వాళ్ళని మెప్పించడానికి అని చెప్పుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్లో అధికారంలోకి వచ్చాక అందుకని దాదాపు 80% ఆపేసి 20% ఇస్తున్నారు. ఉచిత బస్సు లేకపోతే ఆ దీపము